హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా అని వీకెండ్లో ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ కూకట్పల్లిలో ఉన్న ఎగ్జిబిషన్ గుర్తుకొచ్చింది. ఎగ్జిబిషన్ వెళ్దామని కార్లో బయలుదేరినాము. కూకట్పల్లికి అయితే వచ్చేసినాము. ఎగ్జిబిషన్ పార్కింగ్ లో చూస్తే రష్ ఎక్కువగానే ఉంది కాబట్టి చాలా మంది ఉన్నట్టున్నారు. ముందు టికెట్ బుకింగ్ కౌంటర్ కి వచ్చినాము. ఇక్కడ టికెట్లు తీసుకున్నాము. టికెట్ 150 ఒకటి ఉంది ఎంట్రీ ఫీజు. అదే స్కూబా డైవింగ్ చేసే వాళ్ళకి 200 అంట. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ లో అంబియన్స్ అదిరిపోయింది. పెద్ద చేప నోరుదేసి ఉంది ఇక్కడ. ఈ చేప లోపల నుంచి మనం వెళ్ళాలి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. స్టెప్స్ ఎక్కేటప్పుడు అంతా కలర్ఫుల్ లైటింగ్ తోని అంబియన్స్ అదిరిపోయింది. సూపర్ ఉంది దీని లోపల. ఇక్కడ నుంచి వస్తే మొత్తం ఎగ్జిబిషన్ ఓవర్ వ్యూ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. నెక్స్ట్ మనం అండర్ వాటర్ అక్వేరియం కి బయలుదేరుతున్నాము. ఇక్కడ అండర్ వాటర్ అక్వేరియం కంటే ముందు మనకి చిన్న చిన్న అక్వేరియంస్ చాలా కనిపిస్తాయి. ఇక్కడ కొంచెం వైలెట్ కలర్ ఉన్న ఫిషెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవి. ఇక్కడ ఎల్లో కలర్ అట్లే కొంచెం ఆరెంజ్ కలర్ తో ఉన్న ఫిష్ ఉంది. చాలా బాగుంది ఇది కూడా. ఈ అక్వేరియం అయితే నెక్స్ట్ లెవెల్. నేను చూసిన దానికంటే ఇదైతే ఫుల్ ట్రాన్స్పరెంట్ గా ఉంది. అవతల వైపు ఎవరు ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్నారు. అట్లే మధ్యలో చేపలు ఉన్నాయి వాళ్ళకి మనకి మధ్యన. ఇది అండర్ వాటర్ అక్వేరియం అనమాట. ఇది మన మీద మొత్తం చేపలు ఉంటాయి, మనం వాటి కింద ఉంటాము. ఇక్కడ నుంచి వ్యూ అదిరిపోతుంది. ఇంకా చాలా బాగుంటది. ఈ చేప చూడండి, చాలా మొద్దు చేపలాగా ఉంది. ఇది ఎగురుతుంది, ఇది అక్కడనే ఉంది. ఇదైతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మీకు చాలా నచ్చుతుంది. మన మీద చాలా చేపలు ఎగురుతూ ఉంటాయి. ఆ వ్యూ అయితే అదిరిపోతుంది. సముద్రంలో చేపలతో నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. సూపర్ ఉంటుంది. మిగిలిన మస్తు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అన్ని చిన్న చిన్న చేపలు ఉన్నాయి. చాలా చిన్నవి. ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి చాలా బాగా అనిపిస్తుంది. దీన్ని స్కూబా డైవింగ్ అంటారు. నడుముకు ఒక ఆక్సిజన్ ట్యాంక్ కట్టుకొని వెళ్తారు. ఆ దాంట్లో ఆక్సిజన్ అంతసేపు లోపల ఉంటారు అనమాట. అండర్ వాటర్ అక్వేరియం నుంచి బయటికి రాగానే ఇక్కడ మొత్తం షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మీ ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంతా వెరైటీవి. బయట ఎక్కడ దొరకవు ఇట్లాంటివి. నేనైతే ఇక్కడ ఆరోజు చూసినాను. ఆరోజు చూడగానే బాణం వేద్దాం అనిపించింది. అందుకని బాణం తీసుకొని గురి పెట్టి చూసినాను. చూసి వేద్దాం అని ఇడిచాను. కాకపోతే బాణంతో పాటు విల్లు కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు మా అన్న ట్రై చేస్తున్నాడు. మా అన్న అయితే చాలా ఎక్స్పర్ట్ అనమాట. దీంట్లో చాలా బాగా కొడతాడు. చూడండి రెడ్ లో కొట్టిండు. కానీ రెడ్ లో కొడితే మనకి ప్రైజ్ ఏమి ఇయ్యరు. నెక్స్ట్ రింగులు వేద్దామని రింగులు తీసుకున్నాము. రింగుల వల్ల నేను అయితే లేదు, మనకి ఏం వస్తలేదు. రింగులలో కూడా వేసినాను కానీ వేస్ట్ అయిపోయింది. ఈ రింగుల వల్ల అయినా కాలేదని నెక్స్ట్ ఈ బాల్స్ దగ్గరకు వచ్చినాము. ఈ బాల్స్ మనం కరెక్ట్గా వేస్తే ఆ బాల్స్ అన్ని కౌంట్ చేసి మనకి ఏ నెంబర్ వచ్చిందో దాని మీద ఏ ప్రైజ్ ఉంటే అది ఇస్తారనమాట. అక్కడ ఉన్నాయి చూడండి నెంబర్లు. ఇక్కడ మీకు కనిపించవు కానీ మేమైతే ఇప్పుడు ఇవి ట్రై చేస్తున్నాము. ఈ బాల్స్ కూడా వేసినాము కానీ మనకి బాల్స్ లో ఏం రాలేదు. ఈ బాల్స్ కూడా వేస్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ బాల్ ఆడడానికి వెళ్ళినాము. పెద్ద బాల్ అనమాట. చిన్న బాలతో పని అయితే లేదని ఫస్ట్ మా అన్న అయితే ట్రై చేస్తుండు. పెద్ద బాలే కదా ఈజీగా పడుతుందని ఆ గ్లాస్ అని కొట్టడానికే చూస్తుండు. కానీ అవుతుందో కాదు చూడండి మీరే. ఇక మా అన్న వల్ల కాలేదని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈసారి నేను కాన్ఫిడెన్స్గా అనుకుంటున్నా కొడతానని. కానీ చూడండి ఏమైందో. అన్ని పడిపోయినాయి కానీ ఒక్కటి మాత్రం మిగిలింది నా దరిద్రానికి.
సరే ఈ బాలతో పని అయితే లేదు కానీ రైడ్స్ ఎంజాయ్ చేయడానికి వచ్చినాము. ఇక్కడ రేట్స్ చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోయింది. 150కి ఒక పర్సన్ అంట. మా ఊరు దగ్గర కానీ ఇంతనం రేట్లు లేవు ఇక్కడ. ఇక జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం కానీ ఎప్పుడు ఎక్కేసి బోర్ పెట్టేసింది జెయింట్ వీల్. అందుకని ఈసారి కొత్త బ్రేక్ డాన్స్ ఎక్దామని ఎక్కినాము. సో మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్లకు రండి, వచ్చి అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ ట్రై చేయండి. ఎందుకంటే మన స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఇంకా స్కూబా డైవింగ్ ఎవరైనా చేద్దాం అనుకునే వాళ్ళు ఫ్యూచర్లో ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు కూడా టైం ఉంటే నెక్స్ట్ వీక్లో ఈ కుకుట్పల్లి ఎగ్జిబిషన్ విజిట్ చేయండి. చాలా బాగుంది. అండర్ వాటర్ అక్వేరియం అయితే చాలా బాగుంది, వర్తని చెప్పొచ్చు. ఇలాంటి మంచి కంటెంట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఎగ్జిబిషన్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అక్కడికి వెళ్ళండి.